హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఈరోజు మేము చేయబోతున్న స్నాక్ ఐటమ్ ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్ అటుకుల మిక్చర్. ఒక బ్యాండీ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ చేసుకున్న ఆయిల్లో 200 గ్రామ్స్ దొడ్డటుకులను వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ దొడ్డటుకులు క్రంచిగా వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న అటుకులను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత కార్న్ చిప్స్ని కూడా ఫ్రై చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొన్ని జీడిపప్పు తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని అదే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్గా ఒక కప్పు పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో నార్మల్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయినాక వీటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి శనగపప్పు పుట్నాలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 రెబ్బల కరివేపాకు తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని అందులో యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4 ఎండుమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకొని వీటిని కూడా అందులోకి యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సోంపును తీసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న వాటిని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి బాగా మిక్స్ చేయాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం కారంని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ దాకా సరిపోతుంది. ఇది యాడ్ చేసుకున్నాక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటికీ కారం, ఉప్పు, ధనియా పౌడర్ బాగా పట్టేలాగా చూసుకోవాలి. అంతవరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మిక్స్ చేసుకోవాలి. చల్లారినాక మిక్స్ చేసుకుంటే వీటికి కారం, ఉప్పు పట్టవు. ఎంతో టేస్టీకరమైన క్రంచీ అయిన స్వీట్ షాప్ స్టైల్ పోహా మిక్చర్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.